హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్ఫుల్ కుకింగ్ థియేటర్. ఈ రోజు మన కుకింగ్ థియేటర్ లో టమాటో వరుగుల పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. నేను లాస్ట్ టైం వీడియోలో కూడా టమాటో పచ్చడి చేశాను, బట్ అది 1 month వరకు మాత్రమే నిల్వ ఉంటుంది. బట్ ఇప్పుడు నేను చేసే టమాటా పచ్చడి 1 year వరకు కూడా నిల్వ ఉంటుంది. మరి 1 year పాటు నిల్వ ఉండాలంటే ఖచ్చితంగా నేను చెప్పే సీక్రెట్ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే. మరి ఆ సీక్రెట్ టిప్స్ తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక్కడ నేను మీకు పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఈ పచ్చడి చేయడానికి 1 kg టమాటోలని ఫ్రెష్ గా కడిగి ఆరబెట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను. ఇక్కడ టిప్ నెంబర్ 1 ఏంటంటే టమాటోలు తడి ఆరిన తర్వాతే కట్ చేసుకోవాలి, లేదంటే పచ్చడి 2 days కూడా ఆగదు. సో తడి ఆరిన తర్వాతే టమాటోలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇక్కడ నాకు గిన్నె చిన్నగా ఉండడం వల్ల రెండింటిలో తీసుకున్నాను. ఇక్కడ నేను కేజీ టమాటోలకి 2 tablespoon పసుపు, 3 tablespoon వరకు వేయించుకున్న మెంతుల పొడిని, 5 tablespoon వరకు ఆవ పొడిని అండ్ అలాగే 200 grams సాల్ట్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నేను కేజీ టమాటోలు తీసుకున్నాను కాబట్టి 200 grams సాల్ట్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు 2 kg పెట్టుకుంటే మాత్రం 400 grams వరకు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో వేసుకున్న పసుపు, ఆవ పొడి, మెంతి పొడి, సాల్ట్ ఇవన్నీ కూడా టమాటో ముక్కలకి బాగా పట్టేలా ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, మనం కలుపుతుంటే టమాటోలోని రసం మొత్తం టమాటో ముక్కల నుండి సెపరేట్ అయి వస్తుంది కదా. ఇలా మనం కలిపేది కలపగానే పచ్చడి చేయకముందే పచ్చడి ఫ్లేవర్ ఎలా ఉంటుందో మనం ఆస్వాదిస్తాము. అంత బాగుంటుందండి. టిప్ నెంబర్ 2 ఏంటంటే మనం ఇందాక వేసిన ఇంగ్రీడియంట్ అన్నీ కూడా ఏది కొంచెం తక్కువైనా కూడా ఈ పచ్చడి పాడైపోతుందండి. అంత జాగ్రత్తగా పెడితేనే పచ్చడి అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు ఈ కలుపుకున్న టమాటో ముక్కలపై మూత పెట్టేసి 12 hours వరకు రెస్ట్ ఇవ్వాలి. 12 hours తర్వాత ముక్కల్ని పిండుతూ ఇలా రసాన్ని ముక్కల్ని సెపరేట్ చేయాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా టమాటో ముక్కల్ని ఇలా రసం మొత్తం పోయేలాగా పిండి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇక్కడ టమాటో ముక్కల నుండి రసాన్ని గట్టిగా పిండాలి, లేదంటే ఎండడానికి 3-4 days పడుతుంది. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా టమాటో ముక్కల నుండి రసాన్ని మొత్తం ఇలా పిండేసి టమాటో ముక్కల్ని ఇలా ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టమాటో రసంలోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసి 24 hours పాటు దీనికి రెస్ట్ ఇవ్వాలి. సో ఇక్కడ నేను స్టీల్ గిన్నెలో ఈ రసం ఉంచితే గిన్నె పాడైపోతుంది కాబట్టి ప్లాస్టిక్ డబ్బాలోకి ఈ రసాన్ని వేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకున్న టమాటో ముక్కల్ని ఎండలో ఎండబెట్టాలి. ఇక్కడ నేను 24 hours తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, చింతపండు అనేది 24 hours ఇలా మెత్తగా నానింది కదా. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జును ఈ రసంలోకి పిండి స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెను స్టవ్ పై పెట్టాలి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా మంటని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టి దగ్గరుండి తరచూ ఇలా కలుపుతూ మరిగించాలి. ఇలా మరిగించేటప్పుడు పొంగు బయటకి రాకుండా చూసుకోవాలి. ఇలా ఒక 20 to 30 minutes మరిగించిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా టమాటో రసం అనేది ఇలా చిక్కటి గ్రేవీ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు మనం ఎండబెట్టుకున్న టమాటో వరుగులని ఇలా మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక మరిగించి పెట్టుకున్న టమాటో రసం చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పౌడర్ ని ఏదైనా ఒక గ్లాస్ తో కానీ లేదంటే ఒక బౌల్ తో కానీ కొలిచి మనం మరిగించి పెట్టుకున్న టమాటా రసంలోకి వేయాలి. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న టిప్ ఏంటంటే మనం ఏదైతే గ్లాస్ తో టమాటో పౌడర్ ని కొలిచి తీసుకున్నామో అదే గ్లాస్ తో సేమ్ క్వాంటిటీ కారం ని తీసుకోవాలి. ఈ క్వాంటిటీ ఫాలో అవుతేనే చట్నీ పర్ఫెక్ట్ గా ఉంటుందండి. నేను తీసుకున్న గ్లాస్ కొలత పర్ఫెక్ట్ గా చెప్పాలంటే 100 grams ఉంటుందండి. ఇక్కడ నేను ఆల్రెడీ టమాటో ముక్కలకి సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి సో ఇప్పుడు ఇక్కడ నేను ఒక 5 tablespoons వరకు సాల్ట్ ని తీసుకుంటున్నాను. ఒకవేళ సాల్ట్ తక్కువైతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. సో ఇక్కడ చూడండి, మనం ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపిన తర్వాత మనకి పచ్చడి అనేది ఈ టెక్స్చర్ లో వస్తే మనకి పచ్చడి అనేది పర్ఫెక్ట్ గా సెట్ అయినట్లు. ఇప్పుడు ఈ పచ్చడిని పోపు పెట్టడానికి స్టవ్ పై ఒక గిన్నె పెట్టి అందులోకి 100 grams వరకు పల్లి నూనెని తీసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 tablespoon ఆవాలు, 2 tablespoon జీలకర్ర, అలాగే 20 నుంచి 30 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి ఆయిల్లో ఫ్రై చేయాలి. వెల్లుల్లి రెబ్బలు గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఆయిల్ వేడి చల్లారిన తర్వాత పచ్చడిని ఇందులోకి వేసి పచ్చడి మరియు పోపు రెండు పర్ఫెక్ట్ గా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఫైనల్ గా పిల్లల నుండి పెద్దల వరకు ఎంతగానో నోరూరించే టమాటో వరుగుల పచ్చడి రెడీ అయిపోయిందండి.
నాకు ఈ పచ్చడి చేయడానికి 3 డేస్ పట్టింది. ఈ టమాటో వరుగుల పచ్చడి చాలా లెంతీ ప్రాసెస్ అండి. బట్ టేస్ట్కి మాత్రం 5 స్టార్ రేటింగ్ ఇచ్చేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ కొంచెం ఓపిక్గా ఈ పచ్చడి చేశారంటే 1 ఇయర్ కన్నా ఎక్కువే ఈ పచ్చడి నిల్వ ఉంటుందండి. ఈ పచ్చడి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి, సైడ్ డిష్ కైనా, లేదంటే లంచ్ లోకైనా, చపాతీలోకైనా చాలా బాగా సెట్ అవుతుందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.